భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అదేవిధంగా మరికొన్ని కోర్టులకి ఏదైతే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధించడం కావచ్చు వీటన్నిటి గురించి సంబంధించి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు ఈ సోషల్ మీడియా కేసులు ఏంటి, అసలు రిమాండ్ ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, వీటిని అన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సోషల్ మీడియా కేసులు అంటే కొంతమంది అరెస్ట్ అవుతున్నారు, అది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ సంబంధించి ఏదైతే హైకోర్టు మార్గదర్శకాలు కావచ్చు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వీటన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. వీటన్నిటిలో కొన్ని సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడే ఉంటాయి. రిమాండ్కి సంబంధించిన కూడా వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పోలీసులకి చెంపదెబ్బ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తంగా ఈ యొక్క అంశానికి సంబంధించి వాస్తవాలు ఏంటంటారు? సోషల్ మీడియా ప్రభావం ఇటీవల కాలంలో ఎక్కువైన నేపథ్యంలో సోషల్ మీడియాలను ఎవరైతే ఇప్పుడు విమర్శిస్తారో వాళ్ళు అంతకంటే ఎక్కువ వాడుకొని దాని ద్వారా లబ్ధి పొంది క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాల కార్యక్రమాలు చేయడానికి సోషల్ మీడియానే ఒక హబ్గా చేసుకొని ఒక వ్యవస్థను తయారు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇటీవలి కాలంలో అసలు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడం తప్పులేదు, కానీ అవతలి వాళ్ళను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లేనివి ఉన్నట్టుగా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా బయటికి లాగే ప్రయత్నం చేసిన వారికి అభ్యంతరకరమైన పోస్టులకు సంబంధించి ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పటికి కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియాకు సంబంధించి ఎలాంటి పరిధులు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ప్రింట్ మీడియా కంటే కొన్ని పరిధులు వాళ్ళు ఒకవేళ తప్పు వార్తలను ప్రచురించినట్టయితే మరుసటి రోజు అది తప్పు అని కరెక్షన్ అని చెప్పుకునే దాన్ని కూడా వీలు కల్పించే ఒకటి ఉంది. ఇప్పుడున్న పత్రికలు పార్టీలకు అనుకూలంగా చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే వాటికంటూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పక్కన పెడితే నియమ నిబంధనలు అయితే పత్రికల వారికి ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి పరిమితులు లేకపోయినప్పటికీ కొంత వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పాటించడం జరిగింది. అంటే ఒక వార్తను ధృవీకరించుకున్న తర్వాతనో ఒక రిపోర్టర్ ద్వారానో వాళ్ళు కొంత వార్తలు సేకరించి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత దాన్ని పార్టీలు విడిగా గత 5 ఏళ్ల కాలం నుంచి, గతంలో సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉంది, కానీ గత 5 సంవత్సరాల కాలం చూసుకున్నట్టే సోషల్ మీడియా ప్రభావం అనేది డైరెక్ట్గా పర్సన్ కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా సెలబ్రిటీస్ అనే వాళ్ళ మీద, లేదంటే రాజకీయ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా వదలకుండా దాన్ని వాడుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా కొంత పోలీసులు యాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక సోషల్ మీడియానే కాదు, ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన సొంత వ్యవహారాల్లోనో లేకపోతే వాళ్ళకు ఇంటర్నల్ జీవితానికి ప్రవేశించో వాళ్ళ మీద అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే మిగతా వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉంటాయో వాళ్ళకు కూడా అలాంటి చట్టాలే వర్తిస్తాయి. సోషల్ మీడియా అయినంత మాత్రాన వాళ్ళేం సమాజానికి అతిథులు కాదు. ఈ చట్టాలను అనుసరించే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకమైన కేసులు ఏం లేవు. ఏదైతే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు ఏవైతే హక్కులు కల్పించబడ్డాయో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అలాంటి హక్కులే కల్పించబడ్డాయి. కానీ సోషల్ మీడియా నా దగ్గర ఒక వీడియో చేసి ఏదంటే అది చేయొచ్చు, ట్రోల్ చేయొచ్చు అన్నది ఇటీవల 5 ఏళ్ల కాలంలో పెరిగిపోయిన సందర్భంలో చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాన్ని కానీ మనం చూడొచ్చు. అందులో భాగంగా ఇప్పుడు కేసులు నమోదవుతున్న సందర్భాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేయడం జరిగింది. మార్గదర్శకాలకు అనుగుణంగా అరెస్టులు చేయండి అని చెప్పి. మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి, ఏ వ్యక్తి స్వాతంత్రాన్ని, అతని ఇండివిజువాలిటీని దేన్ని కూడా భంగం కలిగించకూడదు అనేది సుప్రీంకోర్టు న్యాయ సూత్రాల ప్రకారం చెప్తుంది. దాన్నే హైకోర్టు దాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వైసీపీ మేము చేసిందంత కరెక్టే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మా మీద ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసింది, మేము గతంలో సోషల్ మీడియా దీన్ని నడిపించడం కరెక్టే, ఇవన్నీ వాళ్ళు అనుకోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వీళ్ళంతా కూడా అయిపోయే ఇది ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ప్రస్తావించింది. దాని మీద ఏదైతే కేసులు పెట్టాలనో ఆ కేసుల ప్రకారం వెళ్ళవని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకు సంబంధించి చాలామంది వైసీపీ నాయకులు ఒక వ్యవస్థని నడపడం జరిగింది. ఆ వ్యవస్థ ద్వారా టార్గెట్ చేసి
వాళ్ళను వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 10 ఏళ్ళు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు. సినిమాలో స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ని వదలలేదు. మామూలుగా అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమందిని డ్యామేజ్ చేశారో తెలియదు. వాళ్ళ స్థాయిలోనే ఉందంటే ఇంకా వాళ్ళ కింద స్థాయిలో స్థాయిలోనే చూసుకోవాలి. వాళ్ళకు సామాన్యులు లేదంటే లోకల్ కార్యకర్తలు, లోకల్ మీడియా పర్సన్స్, లేదంటే లోకల్గా రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు కొంత ఆలోచిస్తారు ఎవరైనా. పెద్దవాళ్ళ జోలికే వెళ్తున్నారంటే అంతకంటే పెద్దవాళ్ళు దాని కింద నెట్వర్క్ చేసి వాళ్ళకు ఒక పథకం ప్రకారం చేయించే అవకాశం ఉంటుంది. ఆ పథకం ప్రకారం చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారం ఇక్కడనే కాదు హైకోర్టు కూడా దాన్ని ఫాలో అవ్వడం చెప్పింది. అదేదో వైసీపీ విజయంగానో లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి మొట్టకాయలు వేసిందని అనుకోవడానికి వీల్లేదు. ఆ మొట్టికాయలు అనేది ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో క్యారెక్టర్ అసోసియేషన్ చేసిరో వాళ్ళకే దెబ్బ తగిలినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మరి చూసుకుంటే ఇప్పటివరకు ఎవరైతే చాలామంది అరెస్ట్ అయ్యారో వాళ్ళందరి అరెస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ప్రశ్నించే తత్వం ఉండకూడదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, అంటే ఏ రకమైన అరెస్టులు ఇప్పటివరకు జరిగిన అరెస్టులు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్లో? ఒకవేళ ప్రశ్నిస్తే కనుక అరెస్ట్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని పర్యటనలు ఏ విధంగా చేస్తున్నారు? పర్యటనకు వెళ్తున్నారు, అనుమతి లేని పర్యటనకు వెళ్తున్నారు. కొంతమందితోటే వెళ్ళామని చెప్పి పర్యటనలు వెళ్తున్నట్టయితే ఆయన 100 మందితో వెళ్ళామంటే 1000 మందితో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ప్రసంగాలు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యానర్లు ఏ విధంగా కడుతున్నారు, సినిమా డైలాగులను ఏ విధంగా చెప్తున్నారు, సినిమా డైలాగులు కరెక్టే అని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే చంపడంలో తప్పు లేదని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావించున్నప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయాల్సి, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను టీడీపీ వాళ్ళని చంపడంలో తప్పే ఉంది అని మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయలేదంటే ప్రశ్నిస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు ఎవరి కోసం ప్రశ్నిస్తున్నావు? నీ పార్టీ నాయకుల కోసం. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న పేరేంది? పర్యటనలకు ఏ పర్యటనకు వెళ్తున్నారు? లిక్కర్ బ్యాచ్ని కాపాడడానికో, లేకపోతే మాఫియా బ్యాచ్ని కాపాడడానికో, లేకపోతే బెట్టింగ్ బ్యాచ్ని కాపాడడానికో వీటి కొరకు పర్యటనలు చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఏం ప్రశ్నిస్తారు? లిక్కర్ బ్యాచ్ కరెక్టే, లిక్కర్ చేయడం కరెక్టే అని చెప్తారా? జనాలకి వెళ్ళి జనాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నీకు ఒక్క వైసీపీ నాయకులు ఎవరన్నా నా మీద కేసు లేదు, నేను స్వచ్ఛందంగా బయటికి వెళ్తాను, 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న సమయంలో నా మీద ఎలాంటి కేసులు నమోదు కాలేదు అని చెప్పే ధైర్యం ఎంతమంది వైసీపీ నాయకులకు ఉంది? అందరు భయంగా ఉన్నారు. ఎవరి మీద కేసు ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వైసీపీ నాయకుల కేసులు ఒక్కొక్కటి బయటకు తీసుకుంటుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జైలు సరిపోయే పరిస్థితి లేదని చెప్తున్నారు. మనం లిక్కర్ కేసు చూసినట్టయితే ఎంతమంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు, ఇంకెంతమంది అరెస్ట్ కాబోతున్నారు? ఏదైతే అక్రమాలు, భూదందాలు, భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా, ఇవన్నీ తీసుకుంటే పోతే ఎప్పుడైనా ఒక్క రాజకీయ వైసీపీ నాయకుడైనా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అయినా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయినా నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు, నేను ఎలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడలేదని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? కాబట్టి ఖచ్చితంగా కూడా అవన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, చేసిన తప్పులకు అరెస్ట్ చేస్తున్నారు. చేసిన తప్పులు ఏందో వాళ్ళకి తెలుసు. ఆ తప్పులకు అరెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని రాజకీయ కక్ష సాధింపు, మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు అంటే గతంలో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణాలతో అరెస్ట్ చేశారు? అది కేసే కొట్టివేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదంటేనే ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకొని పోనివ్వండి, మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే సంవత్సరం అయినప్పుడు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో జైలుకి వెళ్ళి వచ్చి 11 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులందరూ కూడా లిక్కర్ స్కామ్, మిగతా స్కాములు అరెస్ట్ అవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండానే ఇవన్నీ జరిగాయంటారా? అన్నీ జరిగే ఉంటాయి. కానీ చట్టం తన పని తను చేసుకోపోతుంది, సాక్ష్యాధారాలు సేకరిస్తుంది. సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఒకవేళ గతంలోనే క్యాబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి సున్నితంగా కూడా మందలించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడే కానీ ఒక మంత్రి ప్రస్తావిస్తే నేరస్తుడు కాదు, నిందితుడు మాత్రమే, మనం డిసైడ్ చేయదు, అవి కోర్టులు డిసైడ్ చేస్తే మనం ఏ విధంగా డిసైడ్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా పారదర్శకంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పి కేవలం ఏంటంటే వాళ్ళ ప్రశ్నలు ఎవరి మీద అంటే లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, భూ ఆక్రమణలు చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఈ ప్రశ్నలు తప్పిస్తే వేరే ప్రశ్నలు ఏమైనా ఇప్పటివరకు
లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మిథున్ రెడ్డికి సంబంధం లేదు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భూ అక్రమంలో సంబంధం లేదు, కేసు రెడ్డికి సంబంధం లేదు, మా సీఎం ఆఫీస్కి సంబంధం లేదు. ఇవన్నీ ఎవరు చెప్పారు? సంబంధం ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత అది దర్యాప్తు సంస్థలు చెప్తాయి. వాళ్ళు ఒక ఆరోపణలు రావడింది, ఆరోపణలు రాదని కొంత సాక్ష్యాధారాలు సేకరించడింది, దాని ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్లో వాళ్ళు రిమాండ్లో విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత అసలు సంబంధం ఉందా లేదా, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా భయంతో ప్రారంభమైంది. ఇప్పటికే మా మీద ఇంతమంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సందర్భంగా పార్టీని నిలబెట్టుకోవడం ఎలా, పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా మాతో ఎంట ఉంటారు. ఇన్ని కేసులు చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు పోయారు అనుకుంటే ఏ కేసు తీసినా ఖచ్చితంగా ఎవరో ఒక వైసీపీ నాయకుడు ఆ కేసుల్లో ఇరుక్కున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా పెద్ద నాయకులే, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఏదో ఒక కేసులో ఇరుక్కున్న సందర్భాన్ని ఇటీవల కాలంలో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అంటే ఎవరు కుటుంబం మనం చూసుకున్నట్టయితే కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా కొంత కఠినంగా వ్యవహరించట్లేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కొంత చూసి చూడన్నట్టుగా పోతుంటేనే ఇన్ని జరుగుతున్నాయి. ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నట్టయితే అసలు వైసీపీ నాయకులందరూ కూడా జైల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.